రకాలు ఉంటాయి. ఒకటేమో ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ప్రయోగించేవి, రెండోది గ్రౌండ్ నుంచి ప్రయోగించేవి. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకుంటే మనకి 2 రకాల క్షిపణులు ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ నుంచి రిలీజ్ చేసేవి, తర్వాత గ్రౌండ్ నుంచి రిలీజ్ చేసేవి. సో ఇవి ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ కంటే దాదాపు 2-3 రెట్లు ఎక్కువ స్పీడ్ తో వెళ్ళిపోతాయి జనరల్ ఎయిర్ క్రాఫ్ట్ స్పీడ్ కంటే. కాబట్టి దానికి కూడా ప్రత్యేకమైన సెక్షన్ ఉంటుంది. స్పెషల్ గా గ్రౌండ్ టు ఎయిర్ మిజైల్స్ మీద దానికి ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. దానిలో చాలా నిష్ఠత కలిగిన ఆఫీసర్స్ ని ట్రైనింగ్ కూడా చాలా క్లోజ్ సూపర్విజన్ లో ఇస్తారు. ఎందుకంటే అవి సంకేతాలు అవన్నీ నిగూఢంగా గుప్తంగా ఉంచాలి. కాబట్టి మనకి ఆ కేపబిలిటీ ఉంది. కొన్ని మిజైల్స్ ఇండియాలోనే తయారవుతున్నాయి. మనం ఒకప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడి ఉండేవాళ్ళం. ఇప్పుడు మనకి స్వయం సమృద్ధి, స్వయంగా తయారు చేసుకోవాల శక్తి, ఆ టెక్నాలజీ మనకు ఉంది. ఇప్పుడు స్పెషల్ గా మిజైల్స్ టెక్నాలజీ వరల్డ్ లోనే మనం కూడా ఇండియా అంటే లీడింగ్ కంట్రీ అని చెప్పుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు ఈ వారం రోజుల్లో పరిస్థితుల నేపథ్యంలో సో ఫస్ట్ ఏదైతే టెర్రరిస్టులు దాడి చేశారో పాక్ సైన్యం పైన, సో ఆ వెంటనే ఎయిర్ ద్వారానే, కేవలం ఎయిర్ ఫోర్స్ ద్వారానే, వీ డోంట్ హ్యావ్ అదర్ ఆప్షన్. సో అంత సక్సెస్ఫుల్ గా వెళ్ళి ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ ని పిక్ చేసి రాడార్స్ కి, పాకిస్తానీ రాడార్స్ కి దొరకకుండా రావడం, సో ఈ ప్రక్రియ అంతా, సో అది ఎలా సాధ్యమైంది అనుకోవచ్చు? సో దే ఆల్సో హావ్ ద క్లోజ్ మానిటరింగ్ అండ్ వీటన్నిటిని సీక్రెట్ మిషన్స్ అంటారు. సో సీక్రెట్ మిషన్ డీటెయిల్స్ మనం దాని మరీ లోపలికి పోకూడదు. ఆ విషయాలన్నీ గుప్తం. ఇప్పుడు ఎనిమి ఫస్ట్ ఏంటంటే మనం ఎనిమి అలర్ట్ గా ఉన్నాడా లేడా అనేది మనం చూస్తాం. తర్వాత మనం అటాక్ చేయాల్సిన భాగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయా లేవా. సో మనం దగ్గర నుంచి ప్రయత్నిస్తే మనం రాడార్కి చిక్కుతాం. అందుకని దూర ప్రదేశాల నుంచి కనుక వెళ్లితే మనకి వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపల మన మిషన్ ముగించుకుని మనం వచ్చేయచ్చు. సో ఇది ఏంటంటే యూ స్ట్రైక్ ద ఎనిమీ వితౌట్ గివింగ్ any time. So he is unprepared. So it is easy for us to attack. రైట్. ఒక్కసారి ఇంత దూకుడుగా మనం ముందుకెళ్తున్నాం, కానీ ఒక్కసారి అభినందన్ పైలట్ వాళ్ళకి చిక్కగానే సో ఎలాంటి ప్లాన్ తో ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి అసలు సాధారణంగా? సో మనం చాలా దూకుడుగా వెళ్తున్నాం, కానీ వెంటనే ఒక ట్రిగర్ పాయింట్ లా పాకిస్తాన్కి మీరు అనేది మనం దూకుడుగా వెళ్ళలేదండి. ఇప్పుడు ఉగ్రవాద సమస్య అనేది జరుగుతూ ఉంది, కానీ ఇంతమంది సైనికుల్ని ఒక్కసారి మీరు మట్టుబెట్టడం అనేది అది ఇన్హ్యూమన్. అంటే అది మనం యుద్ధం చేయట్లేదు, పాపం వాళ్ళు వెహికల్లో ప్రయాణిస్తున్నారు, వాళ్ళందరినీ నువ్వు బాంబులు పెట్టేసి చంపేస్తే అది కరెక్ట్ కాదు కదా. సో ఈ ప్రక్రియలో గనక మనం రియాక్ట్ కాకుండా మనం అట్లాగే వదిలేస్తే ఇంకోసారి మళ్ళీ ఇట్ విల్ మళ్ళీ అది ఇంకోసారి వాళ్ళు ప్రయత్నించవచ్చు. కాబట్టి ఇది వాళ్ళకి గుణపాఠంగా చెప్పాలనే ఉద్దేశంతోనే భారత ప్రభుత్వం చేసిన తీరు శ్లాఘనీయం. దానికి మిలిటరీ సపోర్ట్ ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, ఆర్మీ కానివ్వండి, నేవీ కానివ్వండి, ముగ్గురు సమానంగా అందరూ తయారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వెళ్లాల్సింది ఓన్లీ ఎయిర్ ఫోర్స్ లోపలికి వెళ్లి పెనిట్రేట్ చేసుకుని లోపల వరకు వెళ్లి బాంబింగ్ చేసి వాళ్ళ ఈ టెర్రరిస్ట్ స్థావరాలన్నింటినీ మట్టు పెట్టాలంటే ఒక ఎయిర్ ఫోర్స్ కే సాధ్యం అవుతుంది. ఇక ఎల్ఓసిలో కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి నిన్నటి నుంచి. వాళ్ళు మోటార్లు ఉపయోగించడం పాకిస్తాన్ వైపు నుంచి కూడా సాధారణంగా జరిగే ప్రక్రియ అయినా ఎప్పుడు అది. సో ఇప్పుడు కొంత ఇంటెన్సివ్ అయిన పరిస్థితులు మనం ఇప్పుడు ఒక్కసారి అభినందన్ గనక రిలీజ్ చేస్తారని వార్త వచ్చింది గనక అది మనకి అందరికీ ఆహ్లాదకరమైన వార్త. సో ఈ ప్రక్రియలో మనం ఇనిషియల్ గా వాళ్ళ మీద దాడి చేశాం గనక దానికి ప్రతిదాడి చేశారు. సో ఇప్పుడు అభినందన్ వాళ్ళు వదిలిపెడుతున్నారు గనక నేను అనుకోవటం ఇదంతా మన డిప్లొమాటిక్ డిస్కషన్స్, పొలిటికల్ డిస్కషన్స్ తో
చక్కబరుస్తుందని అనుకుంటున్నాను. ఇంకా కవింపుకి పాకిస్తాన్ నేను అనుకోవటం ముందుకు రాదనే ఆ ఉద్దేశంతోనే అనుకుంటున్నాను. ఎస్, కానీ అంత సాధారణంగా ఒక 1000 బ్లీడ్ పాలసీతో ముందుకెళ్లిన పాకిస్తాన్ ఒక్కసారి అభినందన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా బ్యాక్ డోర్ లో ఏం చేసే పరిస్థితులు ఉండవంటారా? బ్యాక్ డోర్ లో వేసే పరిస్థితులు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం వాళ్ళకి పోరాడే శక్తి లేదు, సామర్థ్యం లేదు, వాళ్ళకి సపోర్ట్ చేసే దేశాలు కూడా ఎక్కువగా లేవు. సో ఇంటర్నేషనల్ గా అంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ మీద చాలా ఒత్తిడి వచ్చింది. మీరు చేసే పని సరైంది కాదు. తర్వాత ఒక పైలట్, భారత పైలట్ పాకిస్తాన్ యుద్ధ ఖైదీగా పట్టుబడినప్పుడు అతన్ని తిరిగి భారత్కి అప్పజెప్పాలనే ప్రక్రియ మీద అన్ని దేశాలు ఒక్కటిగా ఉమ్మడిగా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకురావటంతో ఇక వాళ్ళకి వేరే దారి ఏదీ లేక అభినందనని అప్పగించడానికి ముందుకొచ్చింది. సో ఏది ఏమైనా వాళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా శ్లాఘనీయం. కావచ్చు, మనం శత్రువుకి చిక్కిన తర్వాత కావచ్చు, కొన్ని సందర్భాల్లో టర్మ్స్ బాగోకపోతే చాలా కాలం అక్కడే ఉండాల్సిన పరిస్థితి, రెడ్ క్రాస్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే లోపు సో మనం ఏ విధమైన సేఫ్టీని ప్రొవైడ్ చేయాలి ఇన్ ఆర్డర్ టు నాట్ టు ఎక్స్ప్లాయిట్ హిస్ మెంటల్? ఓకే, దిస్ క్యాన్ బి పుట్ ఇంటూ 3 Ds అంటే డ్రిల్, డిసిప్లిన్, డ్యూటీ. సో డ్రిల్ అనేది ఏంటంటే మిలిటరీ ట్రైనింగ్ లో ఫర్ ఏది మనం చేసినా కూడా దానికి డ్రిల్ ఉంటుంది. నేను షూ వేసుకోవాలంటే సరైన షూ వేసుకోవాలి, ఆ షూ కూడా పాలిష్ చేసుకోవాలి, క్యాప్ వేసుకున్న అంతే, యూనిఫామ్ కూడా అంతే. అట్లాగే మేము నడిచేటప్పుడు కూడా స్ట్రైట్ గా నడవాలి. సీనియర్స్ మేము కలిపి నడవాలంటే మేము ఇద్దరు ఒకే స్టెప్ వేయాలి. బోత్ లెఫ్ట్ లెగ్స్ విల్ బి ఫార్వర్డ్ or both right leg will be forward, like that. So it is a drill for everything, even for sleeping. We have to put on the mosquito nets to avoid mosquito bite. So దానికి ఈ డ్రిల్ అనేది ఏంటంటే ఒక సైనికుడిలో రక్తంలో జంది చూపాది అట్లా తయారు చేస్తారు. ఈ మన ట్రైనింగ్ లో ఇచ్చే డ్రిల్ లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం అతను మర్చిపోలేడు. సో రెండోది ఏంటి? డిసిప్లిన్. డిసిప్లిన్ ఏంటి? ఈ రోజు నేను ఒక రకంగా ఉంటాను, రెండో రోజు ఒక రకంగా ఉంటాను, అట్లా కాదు. డిసిప్లిన్ అనేది కూడా వాళ్ళు ఎప్పుడు ఒకే రకంగా పాటిస్తారు. మూడోది డ్యూటీ. సో ఆల్ సోల్జర్స్, ఆల్ మిలిటరీ పీపుల్ ఆర్ డ్యూటీ బౌండ్. డ్యూటీ బౌండ్ మీన్స్ అంటే ఏంటంటే మనకి చెప్పిన పని, ఇచ్చిన కార్యక్రమం పూర్తి చేయటం అనేదే బాధ్యత. ఇంకా వేరేది ఆలోచించకూడదు. ఏది చెప్తే అది చేయాల్సిన పని. నాకు తెలివి గల ఇంకా వేరే మంచిగా చేయగలను అనేది ఉన్నా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి ఏదైతే మనకు చెబుతారో అది చేయటంలోనే ఉన్నది టీం వర్క్. సో దిస్ ఈజ్ వాట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అంటే మనం ఒక ప్రక్రియని ఒక పద్ధతి ద్వారా అమలుపరచాలంటే దాంట్లో ఎక్కడ మార్పులు చేర్పులు ఉండవు. నాకు ఎక్కువ తెలిసినా కూడా నేను దాని గురించి ఆలోచించను, నేను దాని గురించి ఎక్కువ తక్కువ కూడా చేయను. ఏది చెబితే అది చేసేదే మిలిటరీ వాళ్ళ పనితనం. కాబట్టి వీళ్ళకి ట్రైనింగ్ లో ఇచ్చే ఆ మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ ఎబిలిటీ అండ్ మెంటల్ కండిషన్. ఆ మెంటల్ కండిషన్ అంటే అంటే మనల్ని ఎంత ఒత్తిడికి లోను చేసినా మన బాధ్యత ఎప్పుడూ మర్చిపోకూడదు. మన బాధ్యత ఏంటి? స్వదేశం, మాతృదేశం, భారతదేశానికి మనం హాని తలపెట్టకూడదు. అంటే నాకు తెలిసిన విషయాలు ఇతర వాళ్ళకి లేదా వేరే సైనికులకి అప్పజెప్తే ఎంతమంది ప్రాణాలు పోతాయో మనకు తెలియదు, ఎన్ని సంస్థలు కూలిపోతాయో మనకు తెలియదు, ఎంత నష్టం జరుగుతుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క భారత సైనికుడు తనకు తెలిసిన విషయాలు చాలా నిగూఢంగా, గుప్తంగా, తన హార్ట్ అంటే
హృదయంలో దాచుకుని ఎవ్వరికి తెలియకుండా చచ్చిపోవడానికైనా సిద్ధపడతాడు గాని ఈ విషయాల్ని బయట వాళ్ళకి చెప్పడానికి మాత్రం ఇష్టపడ్డాడు. సో ఇదే మన సంస్కృతి, భారత సంస్కృతి, మిలిటరీ ట్రైనింగ్ లో ఉన్న విశ్లేషణ, గొప్పదనం. సో మీరు అన్నట్టు POW ప్రిజనర్ ఆఫ్ వార్ అయినప్పుడు ఆ POWని చాలా బాధలకి గురి చేసే అవకాశం కాదు, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అతని నుంచి విషయాలు రాబట్టడానికి ఎన్ని రకాలైనగా ప్రయత్నిస్తారు. సో అన్ని రకాలుగా వాళ్ళని ఫిజికల్ గా హింసిస్తారు, మానసికంగా బాధ పెడతారు, తర్వాత మిమ్మల్ని హెచ్చరిస్తారు. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలుగా వాళ్ళని బెదిరిస్తారు. అయినా కూడా వాళ్ళ మనోబలం నిబ్బరించుకుని ఏ విషయాన్ని బయటికి తీసుకురాడు. ఇదే గొప్పతనం. ఒక రిటైర్డ్ ఆఫీసర్ గా ఈ 10 రోజుల నుండి పరిస్థితులను చూస్తుంటే ఏమనిపిస్తోంది? సో ఇండియా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ తీసుకున్న డెసిషన్స్, సో దే మేడ్ అస్ సక్సెస్ఫుల్. సో ఒక్కసారి మన మీదకి ఎవరైనా వస్తే మనం ఊరుకోమనే సంకేతాన్ని ఇవ్వడానికి అయితే మాత్రం ముందుకున్నాం. ఎంత సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తామో ఎదురు దెబ్బ తీయడానికి కూడా అంతే ముందుంటామనే హెచ్చరికలు అయితే చేశాం. ఈ 10 days నుంచి బయట ఉన్న సందర్భంలో ఏమనిపిస్తోంది అసలు? నేను దాదాపు 65 ఏళ్ళు వయసు ఉంది, కానీ నేను 65 ఏళ్ళని నేను ఎప్పుడు ఫీల్ గాను. నేను 25-35 ఏళ్ళ లోపలే పని చేస్తాను. సో ఒకే టైంలో నేను 2-3 పనులు చేస్తాను. మా పిల్లలు కూడా అంటారు, అదేంటి ఒక పని చేసిన తర్వాత పని చేసి. అట్లా కాదు, ఇది మల్టీప్లెక్స్, మల్టీ జాబ్స్ హ్యాండ్లింగ్. దిస్ ఇస్ వాట్ సర్వీస్ హెస్ టాట్ us. ఓకే, నేను ఒక పని చేస్తా కూర్చుంటే కాదు. ఒక సైనికుడిగా, ఒక మిలిటరీ అధికారిగా మేము చాలా నేర్చుకున్నాం. మాకు సర్వీసు చాలా నేర్పింది. ఇప్పుడు కూడా నాకు గనక వయసు పర్మిట్ చేసి నాకు గనక అవకాశం ఉంటే నేను బోర్డర్లోకి వెళ్ళి కూర్చుని ఫైట్ చేయడానికి నేను సుసిద్ధంగా రెడీగా ఉన్నాను. కాబట్టి ఇదే మనోబలం చచ్చిపోయే వరకు ఉంటుంది ఏ మిలిటరీ వాళ్ళు అయినా. వాళ్ళకి అవకాశం కనుక ఇస్తే తల్లి రుణాన్ని, మాతృదేశాన్ని రుణాన్ని ఎట్లా తీర్చుకోవాలో వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉంటారు. సో ఈ 10 రోజులు బట్టి మేము చూస్తానే ఉన్నాం. పేపర్లు చదువుతున్నాము, న్యూస్ పేపర్లు చూస్తున్నాము, తర్వాత టీవీ క్లిప్పింగ్స్ చూస్తున్నాము. వీటనే బాధ అనేది ఉంటుంది. మన వాడు దొరికాడు, ఎట్లా బయటికి తీసుకురావాలి. బట్ నాకైతే ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. పాకిస్తాన్ అతనికి ఏ విధమైన హాని తలపెట్టినా అది వాళ్ళకి ఎదురుగా వెళ్తుంది గాని వాళ్ళకి సమకూలంగా వెళ్ళదు. ఎందుకంటే అంతర్జాతీయంగా అది అవలంబించాల్సిన పని కాదు. రెండోది, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు ఇప్పుడు మనతో వివాదం తీసుకుని మనతో ఫైట్ చేసే, యుద్ధం చేసే ప్రక్రియలో లేరు. కాబట్టి I was 100% confident that they will release him safely. So, and that has been declared, and it's very good thing to hear. రైట్. ఇక ఫైనల్ గా ఇప్పుడు భారతదేశం ముందున్న కర్తవ్యం ఏంటి? ఇంతకు ముందు ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కూడా మరోసారి కాశ్మీర్ అంశాన్ని కూడా ముడిపెట్టే ప్రయత్నం చేశారు. మేము శాంతి దూతలం అని చెప్పడానికే అభినందన్ విడుదల చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అంత సాధారణంగా ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్ తో చర్చలు కూర్చున్నంత మాత్రాన కాశ్మీర్ తో సమస్య ఒక ప్రతిఫలం దొరికే అవకాశం కనిపిస్తుందా? ఇమ్రాన్ ఖాన్ ఈ రోజు మాట్లాడిన మాటలను ఏ విధంగా చూడాలి అసలు? Imran Khan, as I told you, he is not a politician right from the beginning. But ఈ రోజు ఆయన ఒక స్థానంలో దేశానికి అధిపతిగా ఉన్నాడు. కాబట్టి తన సొంత నిర్ణయాలు ఒకటి, ప్రభుత్వ నిర్ణయం ఒకటి, అక్కడ సైనిక నిర్ణయం ఒకటి. సో ఇవన్నిటిని బేరేజ్ చేసుకుని ఆయన ఆ ప్రజామండలి అనే పార్లమెంటులో ఆయన మాట్లాడాల్సి ఉంది, చెప్పాల్సి ఉంది. ఆ ప్రక్రియ, ఎందుకంటే అతను ఏ పని చేసినా కొన్ని క్రోర్స్ ఆఫ్ ఐస్ ఆర్ వాచింగ్. ఏ చిన్న తప్పిదం జరిగినా కూడా అది వాళ్ళకే హానికరం గాని భారత్కి హానికరం కాదు.
కాబట్టి నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ వేరుగా ఉండొచ్చు, ఈ రోజు మాట్లాడింది వేరుగా ఉండొచ్చు. ఇది యుద్ధ ప్రక్రియలో ఇది ఒక అనుకరణ, పరిస్థితులను బట్టి సామదాన వేద దండోపాయాలు. సో వీటిలో ఆయన దాంట్లో ఒకటి ఎంచుకున్నాడు, హీ చోస్ వన్. ఇట్స్ గుడ్. కానీ నిన్న చేసిన హెచ్చరిక ఏదైతే పూర్తి స్థాయి యుద్ధానికి వెళ్లే పరిస్థితులు పాకిస్తాన్కి లేవు కాబట్టి వెంటనే రైల్వే శాఖ మంత్రి ఒక ప్రకటన చేయించే ప్రయత్నం చేశారు. సో ఒక్కసారి యుద్ధం అంటూ స్టార్ట్ అయితే అది ఇంకా అనుదాడికి వెళ్తుందనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. సో పూర్తిగా పాకిస్తాన్ సన్నద్ధతగా లేదనే విషయం అయితే క్లియర్ గా తెలుస్తూ ఉంది. సో దీనికోసం సో అక్కడ కేవలం ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ నే చూడాలా, సో ఇంకా ఎటువంటి పరిస్థితులు వాళ్ళు వెనక్కి లాగుతున్నాయి అనుకోవచ్చు? మీరు ఇది రెండు కోణాల్లో చూడొచ్చండి. ఒకటేమో అల్లరి మోకలు, తర్వాత అక్కడ జరిగే విధ్వంసకాండ పాకిస్తాన్ లోపల కానివ్వండి, లేకపోతే పాకిస్తాన్ బయట కానివ్వండి. రెండోది వాళ్లకు ఉన్న వాణిజ్య వ్యాపారాలు, తర్వాత ఆర్థిక స్తోమత. సో ఇది వరకట్లాగా పాకిస్తాన్కి సహాయం చేసే దేశాలు అంత తొందరగా ముందుకు రావట్లేదు. ఎందుకంటే వాళ్లలోనూ అవగాహన పెరిగింది. ఏది రైట్, ఏది రాంగ్, అంటే సరైంది ఏది, సరైంది కాదనేది ఇది అందరికి తెలుస్తుంది. టుడే విత్ ద కమ్యూనికేషన్ ఈజ్ సో ఫాస్ట్. మన దేశంలో కాదు, విదేశాలలో కూడా దాన్ని చూస్తున్నారు ఏం జరుగుతుందని. భారత్ ఎట్లా మలుచుకుంటుంది, పాకిస్తాన్ ఏ రకంగా దానికి అనుగుణంగా వ్యతిరేకిస్తుందా, అనుకరిస్తుందా అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళకి రావాల్సిన సపోర్ట్ ఇదివరకు వచ్చినట్టు ఇప్పుడు త్వరగా రాదు. ఆ పరిస్థితుల్లో భారత్తో యుద్ధం చేస్తే పాకిస్తాన్కి ఎనలేని ప్రమాదం, నష్టం, అంతర్జాతీయంగా వాళ్ళ ఖ్యాతి దెబ్బతింటుంది. సో ఆ ఉద్దేశాలు తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్తో తలపడే ప్రసక్తే లేదు పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు భారతదేశం ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా కశ్మీర్ విషయంలో ఒక డైలాగ్ తో ముందుకెళ్దామని చెప్తుంది. నిజంగా బైలాటరల్ టాక్స్ నడిచే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం దానికి అంగీకరించే అవకాశాలు ఉన్నాయా ఇంత దూరం వచ్చిన తర్వాత? మీరు చూడండి, ఏ యుద్ధం జరిగినా కూడా ఇప్పుడే కాదు, పురాతన కాలంలో కూడా యుద్ధం విరమించడానికి సంభాషణలు జరుగుతాయి. అది పొలిటికల్ గా తీసుకురండి, లేకపోతే మిలిటరీ పరంగా తీసుకురండి, లేకపోతే మీరు థర్డ్ పార్టీ అంటే వేరే దేశ వాళ్ళు మధ్యవర్తిత్వంగా తీసుకురండి. ఎట్లా జరిగినా సరే యుద్ధం అనేది ఎవరో ఆకాంక్షించరు. యుద్ధం అనేది ఎవరికి మంచిది కాదు. కాకపోతే అనుకూల పరిస్థితుల్లో మనం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేయక తప్పదు. ఇది ఇట్ ఈస్ ఎ ఫోర్స్ థింగ్ ఆన్ ఇండియా. అంటే మనని ప్రేరేపించారు యుద్ధం చేయమని, అంతేగాని భారత్ ముందలకు వెళ్ళలేదు యుద్ధం చేసి. ముందలు ఎవరు వచ్చి వాళ్ళు వచ్చి మన కొట్టారు, మన వాళ్ళని చంపారు, మన వాళ్ళని బలి తీసుకున్నారు. కాబట్టి మనం రిటాలియేషన్ అంటే దానికి ప్రతిగా దాడి చేయాల్సి వచ్చింది. కానీ లేకపోతే మనం ముందులెళ్ళి మనం ఉండే స్థావరాల్లో మనం ఉంటున్నాం, మన వాళ్ళని అటాక్ చేయాలనే భావన గాని ఉద్దేశం గాని ఎప్పుడూ లేదు. వాళ్ళు శాంతి సంభాషణలకు వస్తే మన పొలిటికల్ గవర్నమెంట్, మిలిటరీ మేనేజ్మెంట్ అండ్ మిలిటరీ అఫీషియల్స్ will take care of that. The way it has to be done. Finally, it has to go with the dialogue only. So those days have gone. That we can continue to do the war. We can't do that. Yes. ఇక టెర్రరిస్టుల విషయంలో ఇప్పుడు పాకిస్తాన్ కొంత సానుకూల నిర్ణయం తీసుకోవడానికి కారణాలు మనం చెప్పుకున్నప్పటికీ సో ఇవేమన్నా ప్రేరేపిస్తాయా నిజంగా టెర్రరిజం నుంచి ఇమ్రాన్ ఖాన్ దీన్ని అవకాశంగా తీసుకుని టెర్రరిజం పై కొంత కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే టెర్రరిస్ట్ అవుట్ఫిట్స్ అంటే సంస్థలు అనేవి ఒక్కొక్కసారి గవర్నమెంట్ కి అనుకూలంగా గవర్నమెంట్ ప్రోద్బలంతో పనిచేస్తాయి, కొన్ని అసలు గవర్నమెంట్ కి సంబంధం లేకుండానే పనిచేస్తాయి. సో ఇవన్నీ ఏంటంటే ఒక మతపరంగా వచ్చినవి గవర్నమెంట్ కి సంబంధం ఉండదు. సో ఇక్కడ కొద్దిగా క్లిష్టమైన పరిస్థితి. ప్రో
Pakistan, pro government, and pro their community. Yes. So it is very difficult. It is a very complex situation. Yes, exactly. So anyhow, Pak government definitely will take care of all these things to see that peace prevails. Yes. And we don't want, India is not looking for a war. We are peace-loving people. India is a peace-loving country. Yes. We don't want to invade another country. History has proved. Yes. ఈ రోజు మనం చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశం ఇతర దేశాల మీద దండయాత్రకు ఎప్పుడు వెళ్ళదు. Yes. మన గొంతు మీదకి వచ్చినప్పుడే మనం వేరే వాళ్ళ మీదకి వెళ్తాం. అప్పుడు దాకా మనం శాంతిగానే ఉంటాం. Yes. ఇప్పుడు ఇంతకు ముందే మనం దీనికోసం కూడా మాట్లాడుకున్నాం, కానీ ఎల్ఓసి దగ్గర ఏమన్నా ఇంకొంత క్రిటికల్, సో ల్యాండ్ బేస్డ్ ఆపరేషన్స్ పాకిస్తాన్ ప్లాన్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంట? అంటే మీరు ఎల్ఓసి అనేది చాలా పెద్ద రేఖమ్మ. అప్పుడు ఇదేంటంటే ఐసోలేటెడ్ కేసెస్ ఎప్పుడు జరుగుతాయి అంటే ఇది ఈ పరిగణనలోకి రావచ్చు రాకపోవచ్చు. ఇది మిలిటరీ వాళ్ళ నాలెడ్జ్ లో గానీ లేకపోతే ప్రభుత్వం ఆర్డర్ చేసి చేసేవి కాదు. అది ఇప్పుడు ఎల్ఓసి లైన్ క్రాస్ వచ్చిన దానికి వాళ్ళు ప్రతిఘటిస్తారు, దాంట్లో కొద్దిగా జరగవచ్చు. దీనివల్ల అది ఐసోలేటెడ్ కేసు అంటే మనం దాని వల్ల పెద్దగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎల్ఓసి క్రాస్ అయ్యేది ఇటు అటు జరుగుతూ ఉంటుంది. ఆ జరిగినప్పుడు అది మళ్ళీ సరి చేసుకోవడం అనేది భాషల ద్వారా సంభాషణల ద్వారా జరుగుతుంది. ప్రక్రియ మిలిటరీ డైలాగ్, పొలిటికల్ డైలాగ్ ద్వారా దే సెట్ రైట్ దీస్ థింగ్స్. ఎస్, రైట్. మిగతా వెస్టర్న్ ఫ్రాంటియర్ బార్డర్ లో కావచ్చు, మిగతా షేరింగ్ బార్డర్ షేరింగ్ స్టేట్స్ లో కావచ్చు, కొంత ఏమన్నా అలజడి సృష్టించే ప్రయత్నాలు అంటే ఇప్పుడు మీరు బోర్డర్ గురించే మాట్లాడుతున్నారు. మన హైదరాబాద్ ఎంత దూరంలో ఉంది? హైదరాబాద్ లో కూడా బాంబ్ బ్లాస్టులు జరిగినాయి, అహ్మదాబాద్ లో బాంబ్ బ్లాస్టులు జరిగినాయి. సో ఇవి అలజడి అనేది ఏంటంటే వాళ్ళు ఒక గ్రూప్ గా పంపించేసి చిన్న చిన్న టీమ్స్ గా చేసి అలజడి చేయొచ్చు. కానీ ఇప్పుడు భారత్ అప్రమత్తతో ఉండగనక ఇమీడియట్ గా చేసే పరిస్థితి ఏమీ లేదు. సద్దుమడిగిన తర్వాత అప్పుడు దొంగ దెబ్బ తీయొచ్చు. సో దానికి మనం ఎప్పుడు అప్రమత్తతగా ఉంటాము. మన పోలీస్ సంస్థ, మిలిటరీ సంస్థ, గూఢచారి సంస్థ ఇవన్నీ గమనిస్తూనే ఉంటాయి. సో దానికి అనుగుణంగా ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, సో మనం ఈ 10 రోజులుగా దాడి జరిగిన తర్వాత నుంచి దాని మీద డిపెండ్ అయ్యి పనిచేస్తున్నాం. సో పూర్తి సన్నద్ధతగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం ఏం చెప్తారు? సో దానికి కూడా మీరు చాలా క్లోజ్ గా వర్క్ చేశారు. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో మనం ఎంత సక్సెస్ఫుల్ గా టెక్నాలజీని యూజ్ చేసుకోవడంలో ముందున్నాం. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇప్పుడు మన వాయుసేనకి సిజిఎల్ఓ, చీఫ్ గ్రౌండ్ లైసెన్స్ ఆఫీసర్, వీళ్ళు అంటే ఆర్మీ ఆఫీసర్, ఆర్మీ ప్లస్ వాయుసేన వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ప్రణాళిక, పథకము, ఆ ప్లాన్ వేసుకుని ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంతా ఆ ఏరియా అంతా కవర్ చేసేటట్టుగా చూసుకుంటారు. సో దీంట్లో ఏంటంటే ఒక వాయుసేన అని కాదు, ఒక ఆర్మీ అని కాదు, ఎక్కడ అయితే మన నేవీని ఇన్వాల్వ్ చేయాలో అక్కడ కూడా నేవీని ఇన్వాల్వ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ కంబైన్డ్ యాక్టివిటీ, అంటే అందరూ కలిసికట్టుగా పనిచేసే పద్ధతి. సో దీనికి డెఫినెట్ గా మీరు అన్నట్టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విల్ బి పుట్ ఆన్ అలర్ట్. ఇట్ విల్ బి ఆన్ విజిల్ అంటారు. సో విజిల్ అలర్ట్, సో ఆల్వేస్ ఇట్ విల్ బి ఆన్ అండ్ రెడీ టు టేక్ ద టాస్క్ యాజ్ రిక్వైర్డ్, వెన్ రిక్వైర్డ్, వాట్ ఈజ్ రిక్వైర్డ్. సో మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాని ప్రకారం ఆ అలర్ట్ ని తీసివేయటమా లేదా అనేది అధికారులు నిర్ణయిస్తారు. అప్పుడు దాకా మనం అప్రమత్తతోనే ఉంటాం. పాకిస్తాన్ ఈ రోజు మన పైలట్ ని పంపిస్తానని చెప్పినా, దాని తర్వాత మేము మీతో సంభాషణలకు వచ్చి ఇది సక్రపరచుకుంటామని చెప్పినా మన అప్రమత్తతలో మనం ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం చూసాం, యుద్ధ క్షేత్రంలో ఉన్నా లేకపోయినా ఒక సైనికుడి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో చెప్పే ప్రయత్నం చేశారు మనకి రాంబాబు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా నిన్న అభినందన్ చూపించిన తెగువనైతే మొత్తం దేశం మొత్తం కొనియాడిన పరిస్థితులు మనం చూసాం. చావు దగ్గరగా ఉన్నా కూడా అభినందన్ తెగువ అదంతా
మనకి మిలిటరీలో అక్కడ దొరికే నేపథ్యం, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, మనిషి అలా తయారవ్వడానికి ఎటువంటి పరిస్థితులు అక్కడ ఇండియన్ ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో ఇక్కడ కల్పిస్తారనే అంశాలకు సంబంధించి పూర్తి అవగాహన ఇచ్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.